విజయవాడ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎనికేపాడు ప్రసాదంపాడు జాతీయ రహదారి పూర్తిగా జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. పలుచోట్ల వాహనాలు నీటిలోనే ముందుకు కదలాల్సిన పరిస్థితి ఏర్పడగా కార్యాలయాలు, విద్యా సంస్థలకు వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ నీటి నిల్వ తొలగింపునకు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. కుంభవృష్టి వాన రాత్రి నుండి ఎడతెరపలేని వర్షానికి రోడ్లన్నీ జలమైన అయిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ మొత్తం కూడా రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. పూర్తిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ సూచనల ప్రకారం ఎవరు అంటే పురాతనమైన వాటి దగ్గర ఉండొద్దని నైట్ నుండి చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా నైట్ మొత్తం ఆగకుండా కుంభవృష్టి వాన పడింది. చాలా రోజుల తర్వాత విజయవాడకి వరుణుడు దర్శనం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ప్రసాదంపాడు దగ్గర ఉన్నాము. ప్రసాదంపాడు రోడ్ మీద ఉన్నాము. అయితే పూర్తిగా ప్రసాదంపాడు మొత్తం లోతట్టు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. కొంచెం డౌన్ గా ఉండడం వల్ల పూర్తిగా మొత్తం జలమయమైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తిగా విజువల్స్ లో చూసుకుంటే వెహికల్స్ కానీ బస్సెస్ కానీ పూర్తిగా జలమయం అయిపోయి అంటే చాలా వరకు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వాటర్ కి సంబంధించి కూడా వెహికల్స్ కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అన్ని కొంచెం చాలా వరకు రిపేర్స్ వస్తున్నాయి. ఇటు 2 వీలర్ కానీ ఇటు 4 వీలర్ కానీ జలానికి సంబంధించి ఈ వర్షపు నీళ్ళ వల్ల మధ్యలోనే ఆగిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండకపోవడం కూడా ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ వల్ల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ వర్షపు నీరుతో కలిసి రోడ్డు మీదకి వచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు మారుతుందని చెప్పుకోవచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ప్లాట్ఫామ్ పక్కన అంటే ఫుట్పాత్ల పక్కనే డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ల వల్ల ఇదివరకు ఆ డ్రైనేజ్ లో ఉన్న వాటరే మళ్ళీ బయటికి రావడం, ఈ రెండు కలిసి ఇట్లా తీవ్ర ఇబ్బందికి గురవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం చూసుకుంటే అక్కడ స్టక్ అయిపోయిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అంటే లోతుకి వెళ్ళిపోతున్నాయి ప్రతి వాహనం కానీ లోతుగా వెళ్ళిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మనకి విజువల్ లో చూసుకుంటే అక్కడ వెహికల్ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వర్షపు నీరుకి సరిగ్గా 2 వీలర్స్ కూడా పనిచేయని నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇది క్లీన్ చేసే బాధ్యత పూర్తిగా విఎంసి చేతిలోనే ఉందని చెప్పుకోవచ్చు. బెన్ సర్కిల్ వైపు నుండి ఆ పాలిక్లినిక్ రోడ్ వరకు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ఇంకా వాటర్ అయితే ఎటు పోని పరిస్థితి కనిపిస్తుంది. డ్రైన్ వాటర్ కూడా బయటకు వచ్చేసి ఇంకా ఎక్కువ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ వాటర్ మాత్రం ఎటు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా జరుగుతుంది కూడా ఇక్కడ. అంటే విఎంసి క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టిన తర్వాత ఇదంతా క్లీన్ చేయాల్సిన బాధ్యత చాలా వరకు ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇట్లాంటి ప్రదేశాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన నగరంలో ఉండే రోడ్ల మీద ఇటువంటి సమస్యలు ఉండడం పూర్తిగా ప్రజలకి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. బయటికి వచ్చినా కూడా ఏ వెహికల్ వేసుకొని బయటికి వచ్చే పరిస్థితి అయితే కనబడదు. నిన్న నైట్ కురిసిన వర్షానికి అయితే ఇంత విధ్వంసం జరిగిందని చెప్పుకోతే రానున్న రోజుల్లో పూర్తిగా వర్షాకాలమే వస్తుందని చెప్పుకోవచ్చు. వర్షాకాలానికి సంబంధించి పూర్తిగా ఇట్లాంటి రోడ్స్ కి సంబంధించి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తిగా అధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఒక్క నైట్ లోనే ఇంత వర్షపాతం నమోదైందంటే ఇంకా రోజు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్స్ కి సంబంధించి పూర్తిగా అన్ని అస్వస్థతకు గురయ్యి కానీ ఇట్లా వెహికల్స్ ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ప్రమాదాలకి ఎక్కువగా అయితే ఈ వర్షాలు కారణం అవుతాయని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.